ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పురందరదాసు ఆరాధనోత్సవాలు. వాగ్గేయకారుడి చెంతకు వేంచేసిన వెంకటేశ్వరుడు కర్ణాటక సంగీత పితామహుడికి కళాకారుల నీరాజనం. తిరుమలలో రానున్న వేసవికి పగడ్బందీ ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. హనుమంత వాహన సేవలో కోదండరాముని దర్శనం. తిరుపతిలో నేత్రపర్వంగా అమావాస్య ఉత్సవం. భాగ్యనగరంలో వేడుకగా శ్రవణ నక్షత్రోత్సవం. తిరునిలయంలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంటూ ఆ దేవదేవుడిని తనివి తీరా కీర్తించిన భక్త శిఖామణి శ్రీ పురందరదాసు. 4 లక్షలకు పైగా కీర్తనలతో కర్ణాటక సంగీత ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచి కన్నడ నాట తొలి వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి పొందిన శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో అత్యంత ఘనంగా నిర్వహించింది. తన భక్తుడి చెంతకు శ్రీవారే తరలివచ్చి పురందరదాసుడి కీర్తనలను విని భక్తులను అనుగ్రహించారు. ఈ మేరకు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేశారు. అక్కడి స్వామి అమ్మవార్లకు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు పురందరదాసు సంకీర్తనలు శ్రావ్యంగా ఆలపించి స్వరార్చనతో ఊంజల్ సేవ నిర్వహించారు. వీరి కీర్తనలకు అనుగుణంగా కళాకారులు అభినయించిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉడిపి పుత్తిగే మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. There are many Haridasas, but I consider Purandaradasa is the personal bhakta of Lord Srinivasa, because Purandaradasa, he was converted Karodapati into Haridasa. Other dasas, they may not be Karodapati, but Navakoti Narayana, Purandaradasa, he was a Karodapati, and he was blessed by Srinivasa by wealth. Then Srinivasa converted into Haridasa. That means among all Haridasas, Purandaradasa is closest devotee blessed by Srinivasa. That is why we can celebrate the Purandara Aradhana in the presence of Lord Srinivasa here. అలాగే టీటీడీ ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. వేసవిలో తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రానున్న వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటి సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. సర్వదర్శనం క్యూ లైన్లలో ఉన్న ప్రవేశ మార్గాల్లో శ్రీవారి దర్శన సమయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రకటనల ద్వారా డిస్ప్లే బోర్డుల్లో ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అలాగే తిరుమలలోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు దర్శన సమయాలు, అన్నప్రసాద పంపిణీ, లడ్డూ ప్రసాదాలు తదితర సమాచారాన్ని అందించేలా అన్ని విభాగాల సిబ్బందితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భక్తులు క్యూ లైన్ల ఆరంభంలోని తమకు ఎన్ని గంటల్లో దర్శనం అవుతుందో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక తిరుమలలోని ఎస్వి మ్యూజియాన్ని దశల వారీగా అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా తిరుపతిలోని మ్యూజియంను చారిత్రక సంపదగా తీర్చిదిద్దాలని, తిరుచానూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి వసతి సముదాయంలో భక్తులను ఆకట్టుకునేలా చిన్నపాటి మ్యూజియంను ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలోని టీటీడీ కళ్యాణ మండపాలను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని, అదే తరహాలో ఇతర ప్రాంతాల్లోని కళ్యాణ మండపాలను బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ అప్లికేషన్ను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ధర్మ ప్రచార మండలి, భజన మండలి సభ్యులు తమ పేర్లు, కార్యక్రమాలను నమోదు చేసుకోవడానికి వీలుగా ఆన్లైన్ అప్లికేషన్ను రూపొందించారన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులుగా నియమించిన టీటీడీ సీనియర్ అధికారులు తరచూ సంబంధిత ఆలయాలను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తులు వేసవిలో ఎండకు, వర్షాలకు ఇబ్బందులు లేకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో, అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న మార్గాల్లో షెల్టర్లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల పంపిణీ జరుగుతున్న ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వికలాంగులు, వయోవృద్ధులు, అలాగే చంటిబిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి నెల 2 సాధారణ రోజుల్లో వికలాంగులు, వయోవృద్ధులు, అలాగే చంటిబిడ్డల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేసి శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీన వృద్ధులు, దివ్యాంగులకు 4000 టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్కు 1000, మధ్యాహ్నం 2 గంటలకు 2000, 3 గంటలకు 1000 టోకెన్లను జారీ చేస్తారు. అలాగే 5 ఏళ్లలోపు చంటి బిడ్డలు, వారి తల్లిదండ్రులకు ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 1:30 శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమలలోని సుబుధం క్యూ లైన్ గుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సోమవారం స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి అమావాస్య నాడు స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అర్చక స్వాములు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక సోమవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించిన అర్చకులు ఊంజల మండపంలోని ఊయలలో ఉత్సవాలను వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా అలరారుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని భరద్వాజ తీర్థంలో పార్వతీ పరమేశ్వరులకు అభిషేకోత్సవం జరిగింది. భరద్వాజ మహర్షి కోరిక మేరకు ప్రతి ఏటా తయ్యామావాస్య రోజున భరద్వాజ తీర్థంలో ఆది దంపతులకు అభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వాయులింగేశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞానపరశునాంబిక అమ్మవారిని అర్చక స్వాములు ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా సమీపంలోని భరద్వాజ తీర్థానికి వేంచేపు చేశారు. అక్కడ కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించాక పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి అఖండ దీపారాధన సమర్పించి నివేదనలు అర్పించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరుల
వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలతో భాగ్యనగరం పరవశించింది. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కళ్యాణోత్సవాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తిరునిలయంలోనూ అలాగే చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ జరిగిన కళ్యాణోత్సవాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షించండి. భాగ్యనగరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో మురిసింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని కనుల పండుగగా చేశారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో అర్చక స్వాములు శ్రీనివాసుని కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాంతి హోమాన్ని జరిపించారు. వెంకటనాథునికి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచి తరించారు. ఇక చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం హోమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. తదుపరి కలశస్థాపన గావించి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వ్యాఖ్యాన సహితంగా వివరిస్తూ కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించి ధన్యులయ్యారు. ఇక యాగశాలలో లోక కళ్యాణార్థం శాంతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087722777777, 087722333333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లాలో ప్రసిద్ధి పొందిన ఏడుపాయల దుర్గా భవానీ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి పుణ్యస్నానాలు చేసి తరించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకునేలా చక్కని ఏర్పాట్లు చేశారు. విశాఖ అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి వద్ద కొలువైన శ్రీ గౌరీ పరమేశ్వరాలయంలో స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. సోమవారం సందర్భంగా శివుడికి క్షీరాభిషేకం నిర్వహించాక వర్ణమయ పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే విశాఖ సాలిగ్రామపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిత్యాభిషేకాలు చేసి సుగంధ పుష్పాలు, తులసి దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు శ్రీనివాసుని సేవించి తరించారు. అదేవిధంగా విశాఖ సీతమ్మధారలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు విశేషంగా జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించారు. ఉపాలయాలుగా అలరాడుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి గంధంతో అలంకరించి పుష్పార్చన చేశారు. శివకేశవులను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని నాగులకట్ట ఆలయంలో సోమ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ నారాయణ వృక్షం చుట్టూ ఎండు ద్రాక్ష తీసుకుని 108 పర్యాయాలు ప్రదక్షిణలు చేస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి భక్తులు అశ్వత్థ నారాయణ వృక్షానికి ప్రదక్షిణ చేసి లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు. అలాగే నంద్యాలలోని శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా పంచామృతాభిషేకం జరిగింది. స్వామివారికి వివిధ రకాల ఫలరసాలతో నిర్వహించిన అభిషేకం భక్తులకు
పరవశాన్ని అందించింది. అనంతరం అర్చక స్వాములు స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ రామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా పరమేశ్వరుడికి అభిషేకాలు చేశారు. తర్వాత వినాయక స్వామివారికి ఆలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తెచ్చుకున్నారు. ఇక కరీంనగర్లోని పురాతన శివాలయంలో అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి పలు ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని రావి వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే సికింద్రాబాద్లోని సుదర్శన భూవరాహ స్వామి ఆలయం, సికింద్రాబాద్ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. సుగంధ ద్రవ్యాల్లో స్వామివార్లను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. అవశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శత కలశాభిషేకం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువుదీర్చి కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజలను నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు శత కలశాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన అభిషేకోత్సవం భక్తులను పరవశులను చేసింది. సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అశేష భక్తజనులు తన్మయత్వంతో వీక్షిస్తూ ఉండగా అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు తదితర పంచామృతాలు, ఖర్జూరం, ఎండు ఫలాలు తదితర ఫలాల మిశ్రమంతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని గర్భాలయంలోని మరకత లింగానికి పవిత్ర జలాలతో నమక చమక పారాయణం సహితంగా అభిషేకం చేశారు. పుష్పాలు, పసుపు, చందనం, నాగాభరణాలతో అలంకరించి అర్చనలు జరిపి హారతులిచ్చారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2019 ఆకట్టుకుంటోంది. సాహితీ వికాసోత్సవం సందర్భంగా గాంధీ సెంటినరీ హాల్లో అష్టావధానం నిర్వహించారు. ప్రముఖ అష్టావధాని మేడసాని మోహన్ అవధాన ప్రక్రియలో పృచ్ఛకులు అడిగిన పౌరాణిక ప్రశ్నలకు ఛందోబద్ధమైన రీతిలో తగు విధంగా అవధానం చేశారు. ఆసక్తికరంగా సాగిన అష్టావధానం వీక్షకులకు విజ్ఞానాన్ని పంచింది. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి భక్తులు పరవశులయ్యారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన ఈ క్రతువు భక్తిరస భరితం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం సూర్య జయంతికి ముస్తాబోతోంది. సూర్య జయంతి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది తరలి రానున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ పుష్పనాథం తెలిపారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన జనని హంసిని ఆలపించిన శ్రీ పురంధరదాసు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం డివిడి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అన్నమయ్య కె రామాచారి సంగీత స్వరకల్పనలో యశస్వి నందవరిక పాడిన వెంకటేశ కృప డివిడిని తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయకర్త కెజె కృష్ణమూర్తి, ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మునిరత్నం రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.